ఈ నడుమ బర్డ్ ఫ్లూ వచ్చి కోడి కూరను పెద్దగా కొంటలేరు, పెద్దగా తింటలేరు. చికెన్ మేళాలు, గుడ్డు పండుగలు పెట్టి ఫ్రీగా పంచి పెడితేనేమో మస్తు మంది ఎగబడుతున్నారు. మరి అదేందో కానీ అయితే చికెన్కు బదులు చేపలో మటనో కొందామని పోయిన వాళ్ళకు సుక్కలు చూపెడుతున్నారు వాళ్ళు అమ్మేటోళ్ళు. ఇదే మంచి మోక అని అందకుండా పెంచి పడేసిర్రు రేట్లు. సరే అట్లనన్నా కిలో కొనేటోళ్ళు అర్ధ కిలో కొందామని పోతే ఇగో గిట్లా కూడా దండుకొని దోసుకుంటున్నారు కొంతమంది. గాలొచ్చినప్పుడే తూర్పారబట్టాలే, దీపం ఉన్నప్పుడే ఇల్లు సగబెట్టుకోవాలి. చికెన్ గిరాకంతా చేపల కోసం ఎగబడ్డప్పుడే రేట్లు పెంచాలి. తూకంలో దండి కొట్టి అడ్డగోలుగా దండుకోవాలని మంచిగానే మోపైతున్నారు కదా ఆడాడ. ఇగో మేడ్చల్ జిల్లా మల్లంపేట కాడ చేపలు రొయ్యలు కొందామని పోతే కిలకు 200 గ్రాం దాకా దండి కొడుతుర్రట. ఇగో కిలో రొయ్యలు కొంటే 1100 గ్రాములు చూపెట్టి జోకిందట. బయట పెట్టిన ఈ మిషన్ మీద పెడితే 950 గ్రాములే చూపెడుతుంది. అంటే 150 గ్రాములు తక్కువ అన్నట్టు. ఆగు, ఒక్కల్ని అడిగి తక్కువ వచ్చిందని ఫిక్స్ అయితే కరెక్ట్ కాదు. ఈ అన్నను కూడా అడుగుదాం ఆగుర్రి. అవన్నా మీరెంత తీసుకున్నారు, ఏం తీసుకున్నారు? మరి మళ్ళా జోక్తే ఎంత వస్తుంది? ఇన్నరా కిలోన్నర తీసుకుంటే 300 గ్రాములు దండి కొట్టిర్రట. ఇదేందమ్మా అని అడిగితే అనేది ఈమె చెప్పే ముచ్చట. 250 అంటే కొనరు అని ధర తక్కువ చేసినట్టు చేసి తూకంలో దండి కొట్టి దండుకుంటున్నారు అన్నట్టు. కిలోకు 200 గ్రాములు, 10 కిలోలకు 2 కిలోలు, క్వింటాలకు 20 కిలోలు. ఈ లెక్కన పుక్కడుకు ఎంత దోపకం నడుస్తుందో చూసుకోర్రీగా. మరి రేట్ ఎక్కువ చేస్తే కొనరంటున్నావు అక్క, మోసం చేస్తున్నావు అని కనిపెడితే మళ్ళెన్నడ నస్తరా ఏంది నీ తానికి? ఇవాళ వచ్చిన వాళ్ళని మోసం చేస్తే మళ్ళీ నీ ముఖం చూస్తారా, కొంటారా? నియ్యతగా జోకిచ్చి రేటు పడతలేదన్నా అని 4 రూపాయలు ఎక్కువ అడిగినా కాదనుకుంటే ఇస్తారు. కానీ ఇట్లా మోసం చేస్తే ఎట్లక్క? చూసిండ్రు కదా వాళ్ళ 50 గ్రాములే కదా, 100 గ్రామే కదా తక్కువ ఉంది అని ఊకుంటే కలుపు మొక్కలు చేయబట్టి పంట అంతా పాడైనట్టు అవుతుంది మరి.